ఏది అమీర్పేట్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని కోచింగ్ సెంటర్లన్నీ బీఆర్ఎస్ వాళ్ళవే, వీటి గురించి వివరించలేదు. కరెక్ట్ బ్రదర్, అగ్రి. ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ తులసి చంద్ గారు మేడ్ సమ్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ విత్ కేటీఆర్ గారు. వాట్ కైండ్ ఆఫ్ అగ్రిమెంట్ ఐ డోంట్ నో. వాడైతే కామపిశాచి, అది మాత్రం చెప్పగలుగుతా. ఇక అంతే. ఇక అది అలా ఎంతవరకు నిజమో మనకు తెలియదు. ఇక అంటే మిగతా విషయాలు ఎవరెవరితో అనేది. జర్నలిస్ట్ రాకేష్ ఏమంటున్నారు? పూర్ణచంద్ర నాయక్ మాత్రమే ఖానాపూర్ ఎస్టీ రిజర్వ్డ్ నియోజకవర్గం నుండి ఎమ్మెల్యే టికెట్ కోసం ప్రయత్నం చేశాడు. కరెక్ట్ బ్రదర్. రాకేష్ బ్రదర్. నీలా హరీష్ బ్రదర్ ఏమంటున్నావు? ఈ రోజు మధ్యాహ్నం నుంచి చాలా హ్యాపీగా ఉంది. బీజేపీలో బీసీ అని ఇక్కడ కాదు బ్రదర్, ఎన్నికల ముందు ఇక్కడ రాజస్థాన్ లో గెలిస్తే బీజేపీ బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, తెలంగాణలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, అస్సాంలో గెలిస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు. తెలంగాణ గెలవలేదు, గెలిచే అవకాశం కూడా లేదు. వాడు ఎవరిని బీజేపీకి అధ్యక్షుని చేసినా ఈడ రాదు. ఓకే, అది రేవంత్ రెడ్డి ఆ యొక్క బలహీన అభ్యర్థులను పెట్టి బీఆర్ఎస్ ని కొట్టాలన్న ఉద్దేశంలో బీఆర్ఎస్ ఒక్క టికెట్ రావద్దు అని అక్కడ ఉన్న ఓటు శాతాన్ని బట్టి అక్కడ కాంగ్రెస్ బలహీన అభ్యర్థిని పెట్టేసి బీఆర్ఎస్ ని కొట్టాలని ఆయన బీజేపీకి సహకరించడం వల్ల 5 సీట్లు వచ్చినాయి. కానీ ఆడ బలమైన అభ్యర్థిని పెట్టి ఉంటే పరిస్థితి వేరే ఉండేది. బీఆర్ఎస్కి 1-2 వచ్చేటియేమో కానీ మిగిలిన కాంగ్రెస్కి మాత్రం ఇంకెక్కువ వచ్చేటి. అదే కదా. కానీ ఆ రేవంత్ రెడ్డి పుణ్యం వల్ల అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వాళ్ళకి 8 సీట్లు వచ్చినాయి. కానీ దానివల్ల కాంగ్రెస్కి నష్టం జరిగింది. ఎందుకంటే ఇక్కడ కర్ణాటకలో డికే శివకుమార్ది కూడా సేమ్ స్టోరీ. ఇక్కడ కర్ణాటకలో మనకి ఒక 10 వచ్చి ఈడొక ఇంకో 6 వస్తే మనం గవర్నమెంట్ ఫామ్ చేసేవాళ్ళం. ఇవాళ ఈ బాధ ఉండకపోతుండే కేంద్రంలో. సో వెరీ అన్ఫార్చునేట్. ఏది ఏమైనా బీజేపీ తెలంగాణ లేదు, వాళ్ళకి ఓటు శాతం లేదు. అయితే బీజేపీ ఉన్న 5-10% ఓట్లన్నా అది కూడా పట్టణాల అర్బన్లో ఆ ముస్లిమ్స్ ఎక్కువైన ఏరియాల్లో 5% ఎంత ఉంటే అది ఏమన్నా బీఆర్ఎస్ కొడాలి, లేదంటే బీఆర్ఎస్ ఓట్లు బీజేపీ కొడాలి. ఇంతే తప్ప అక్కడ క్యాండిడేట్ బలమైన అభ్యర్థి బలహీన అభ్యర్థిని బట్టి తప్ప బీజేపీకి ఇక్కడ తెలంగాణలో లేదు, రాదు. అది ఎన్ని కుట్రలు చేయి, ఎంతమంది హిందువులను చంపని, ఎంత ముస్లిమ్స్ అని ప్రచారం చేసినా ఇక్కడ రాదు. ఓకే, ఇక్కడ ఎడ్డోళ్ళు లేరు ప్రజలు. ఉత్తర భారతదేశంలో ఉన్నారు, ఎందుకంటే వాళ్ళ అమాయకులు ఉన్నారు, ఎడ్డోళ్ళు ఉన్నారు, చదువుకోలు ఉన్నారు. వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసి మోసం చేసి వాళ్ళని చేస్తారు. కానీ ఇక్కడ రాదు, సౌత్ ఇండియాలో రాదు. సో ఆ క్రమంలో ఈ రోజు మధ్యాహ్నం నుంచి చాలా హ్యాపీగా ఉంది. బీజేపీలో బీసీ అని చివరికి ఓసీ వెలమ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు, బ్రాహ్మణ్ అంటున్నారు, ఎవరైనా సరే రామచంద్రరావు తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇచ్చారు. పాపం బీజేపీ ఘోరంగా ఏడుస్తున్నారు. అది చూసి నాకు మామూలుగా నవ్వు రాలేదు. హైలైట్ ఏంటంటే పార్టీకి రాజీనామా చేశాడు, రాజాసింగ్ చేశాడు. నేను ఒక బీజేపీ బత్తాయి గారిని అడిగా, ఏమిరా మీ పరిస్థితి? మా కాంగ్రెస్ పార్టీలో పటేల్ గారు అధ్యక్ష పదవి ఓట్లు అడిగినప్పుడు అధ్యక్ష పదవి ఇచ్చారు. 1950లో చనిపోయిన పటేల్ గారు 1951-52లో మొదటి జనరల్ ఎలక్షన్స్ లో ఎలా ప్రధానమంత్రి అవుతారా? మీకు దీని గురించి తెలియక కాంగ్రెస్ వాళ్ళని నిందలు మోపారు. కాదు, అది కాంగ్రెస్ ఇంటర్నల్ విషయం కదా, అది వాళ్ళకే సంబంధం. పటేల్ గారిని చేసినా, నెహ్రూ గారిని చేసినా అది కాంగ్రెస్ ఇంటర్నల్ కదా, వాళ్ళకే సంబంధం. కాంగ్రెస్ చేసే పాలసీస్ మీద మాట్లాడాలి కదా. అంటే ఏదో ఒకటి పురుషాలే దొంగ నా కొడుకు. నెహ్రూ గారిని కావాలని ప్రధానమంత్రి చేశారు అని గాంధీ గారిని తక్కువ చేసి మాట్లాడారు. అది ఇంటర్నల్ విషయము, అది అందులో ఉండే పాలిటిక్స్ ఉంటాయి, రకరకాల వేరియస్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఆయన యంగ్ ఉన్నాడు, ఆయనకు బెటర్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి ఆయన చేసిండు. అలా పెద్ద విషయం ఏముంది అలా? ఈ కెన్ రిప్రజెంట్ అవర్ ఇండియా. ఆయన కూడా ఏం మామూలు మనిషి కాదు కదా, ఈయనకంటే ఎక్కువ పోరాడిండు. ఆయన యొక్క న్యాయవాద వృత్తి చేయాల్సిన దాన్ని వదిలేసి దేశం కోసం తన జీవితాన్ని అర్పించిండు కదా. ఆయన ఏం జాబ్ చేసిండు? ఏం చేయలేదు, న్యాయవాద వృత్తి చేయలేదు నెహ్రూ గారు. ఆయన 9 ఏళ్ళు జైలు జీతం గడిపిండు. ఇప్పటికి ఉంటుంది ఆ యొక్క ఇది మన మహారాష్ట్రలో అహ్మద్ నగర్. అర్థమైందా? సో కాబట్టి ఆయన దేశం కోసం కష్టపడ్డాడు. ఆయనతో కంపేర్ చేస్తే పటేల్ గారు తక్కువ కష్టపడ్డారు. ఈయన ఎప్పుడు వచ్చిండు? ఈయన ఆ యొక్క గాంధీ గారు భారతదేశానికి వచ్చినాక ఆయన యొక్క ఖేడా రైతు ఉద్యమాలు చేస్తుంటే వాటిని ఇన్ఫ్లుయెన్స్ అయ్యి అక్కడ ఫాలోవర్ గా మారిండు. అప్పుడు వచ్చిండు. ఈయన ఒక చాలా ఏజ్ అయినాక వచ్చిండు, 50-60 ఏళ్ళ తర్వాత. ఆయన రాలే, 16-15 ఏళ్ళ నుంచే, చిన్నప్పటి నుంచే వాళ్ళ నాయన కూడా స్వతంత్ర ఉద్యమంలో ఉన్నాడు, ఈయన కూడా స్వతంత్ర ఉద్యమంలో ఉన్నాడు. ఆయన జీవితాన్ని అర్పించిండు నెహ్రూ గారు. 1929లోనే రావి నది ఒడ్డుకి ఒక భారతీయ జెండాను ఎగరేసి పూర్ణ స్వతంత్రాన్ని ప్రకటించిండు, జనవరి 26, 1929. సో ఆయన జీవితాన్ని దేశం కోసం అర్పించిన వ్యక్తిని హీఈస్ మోర్ ఎలిజిబుల్, హీ హాస్ గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్. జైల్లో ఉన్నప్పుడు కూడా బిడ్డకు 30 లెటర్లు రాసిండు ప్రపంచ చరిత్ర గురించి. ఇలా ఆయన డిస్కవరీ ఆఫ్ ఇండియా పుస్తకం రాసిండు.
భారతదేశ చరిత్ర గురించి, భారతదేశం గురించి పూర్తి అవగాహన ఉన్న వ్యక్తి నెహ్రూ గారు. ఈజ్ మోర్ ఎలిజిబుల్ దాన్ పటేల్ గారు. పటేల్ గారు ఇది కొంత ఏమంటారు, ఈ రైట్ భావజాలాలు ఉన్నాయి కొంత, ఈ యొక్క పివి నరసింహారావు గారి లెక్క. వీళ్ళ మీద కొంత సాఫ్ట్ కార్నర్ ఉంది ఈ మనువాదుల మీద, అర్థమైందా? కానీ నెహ్రూ గారు అట్లా లేరు. ఆయనకు కూడా బుద్ధిస్ట్ ఐడియాలజీ ఉంది అంబేద్కర్ గారి లాగా, అర్థమైందా? సో హీఈస్ మోర్ ఎలిజిబుల్. పటేల్ కంపేర్డ్ టు పటేల్ హీఈస్ మోర్ ఎలిజిబుల్. ఈజ్ యంగ్స్టర్. ఓకే, ఏది అంబేద్కర్ గారు, నెహ్రూ గారు, ఏమంటారు సుభాష్ చంద్రబోస్ గారు, వీళ్ళందరూ ఒక సిమిలర్ ఏజ్ గ్రూప్. వీళ్ళు పటేల్ అండ్ గాంధీ గారు ఒక 20 ఏళ్ళు పెద్దోళ్ళు, డిఫరెంట్ జనరేషన్. సో వాళ్ళ ఆలోచన విధానం డిఫరెంట్ ఉంది. సో నెహ్రూ గారు వాజ్ ద బెస్ట్ క్యాండిడేట్.